ఇప్పటికీ సింగరేణిని నాశనం చేసినారు. అది సరిపోలేదని చెప్పి ఉన్నది కూడా నాశనం చేయడానికి రెడీ అయినారు. మన కేంద్ర గనుల శాఖ ఇండియా వైడ్ వేలానికి 80 గనులు ఉంటే అందులో మన సింగరేణిలో శ్రావణపల్లి, ప్రకాశం ఖని, ఓపెన్ కాస్ట్ 2, ఇల్లెందు కోయగూడెంలో ఓపెన్ కాస్ట్ 3 ఇప్పటికీ సింగరేణిని నాశనం చేసినారు. అది సరిపోలేదని చెప్పి ఉన్నది కూడా నాశనం చేయడానికి రెడీ అయినారు. మా గతంలో ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్రజలందరినీ వేడుకొని ఒకటి గుర్తు చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం వస్తే కానీ ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా మూసివేసి ప్రైవేటైజేషన్ చేసి ఉన్న ఉద్యోగాలను కూడా పీకివేస్తారని చెప్పి చాలామందికి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉన్న గనులను అరబిందో ఫార్మా కంపెనీ లాంటి వారికి ఆక్షన్ ద్వారా ప్రైవేటైజేషన్ చేసినారు. ఇప్పుడు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మన ఉన్న గనులను కూడా ప్రభుత్వ సంస్థలు కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా ఈ ఆక్షన్లో పాల్గొనేటట్టు ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇప్పుడు రాబోయే కాలంలో సింగరేణి కష్టాల్లో ఉంటుందని చెప్పి మనం అందరం చూస్తున్నాము. దీని వ్యతిరేకంగా కష్టపడి మన ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ మనం అందరం కలిసి పోరాడి మరి మన ఉద్యోగాలు కాపాడుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా కాపాడుకునేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను. వాళ్ళు కమిషన్స్ వచ్చాయా, డబ్బులు సంపాదించుకున్నారా అని చెప్పి చూస్తున్నారు కానీ కార్మికుల గురించి వాళ్ళు పట్టించుకుంటలేరు. తెలంగాణలోని కొత్త గనులు వేలంతో సంబంధం లేకుండా నేరుగా కేటాయించమని సింగరేణి సంస్థ కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాసింది. ఇప్పటిలాగానే కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. అయినా ఎందుకు పట్టించుకుంటారు? సింగరేణి ఏమైపోతే వాళ్ళకేంటి, అందులో పనిచేస్తున్న కార్మికులు ఏమైపోతే వాళ్ళకేంటి అని చెప్పి బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుంది. ఇప్పటి వరకు సింగరేణి సంస్థ గనుల కోసము బహిరంగ వేలంలో పాల్గొన్న సందర్భాలు అసలు లేవు. ఇప్పటికీ కోయగూడెం, సత్తిపల్లి 3 గనులు ప్రైవేట్ కంపెనీస్కి అమ్ముడుపోయినాయి. సింగరేణి కూడా వేలానికి వెళ్ళవచ్చు, కానీ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి కూడా ఏమి చేయలేకపోయింది. గతంలో మీ అందరికీ గుర్తుంది, ఎఫ్సిఐ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, మన ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేపించి మళ్ళా దాన్ని మొదలుపెట్టి దాంట్లో ఉద్యోగాలు వచ్చేటట్టు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ప్రభుత్వ సంస్థలు నడుస్తేనే మన ప్రాంతానికి చెందిన ఉద్యోగాలు వస్తాయని చెప్పి బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి గత 10 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వ సంస్థలని ప్రైవేటైజ్ చేసింది. ఇప్పుడు వాళ్ళ దృష్టి మన కోల్ మైన్స్ మీద పడ్డది. మీరు చూస్తున్నారు ఎట్లయితే కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టర్ అయినారో, వారు తెలంగాణ నుంచి చెందినందుకు ఏదో ఒకటి చేయాలని చెప్పి తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీ పార్టీకి, వారి ప్రభుత్వానికి ఏదో ఒక లాభం చేయాలని చెప్పి ఈ గనుల మీద పడడం జరుగుతుంది. దీన్ని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు పోకుండా రక్షించుకోవాలని చెప్పి మా బాధ్యత. ప్రైవేటైజేషన్ చేస్తే ఫస్ట్ వాళ్ళు పడేది ఉద్యోగాల మీదనే. 100 ఉద్యోగాలు ఉంటే దాన్ని తగ్గించి 50, 20, 10 దాకా తగ్గించి ఆటోమేషన్ అని చెప్పి ఇదని చెప్పి ఉద్యోగాలు ఉన్నవి కూడా పీకివేస్తారు. మన ప్రజల ఉద్యోగాలు కాపాడుకునే ఉద్దేశంతో ఖచ్చితంగా పోరాడి మరి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ప్రైవేట్ కంపెనీస్కి, ప్రభుత్వ సంస్థలకి ఉన్న పెద్ద తేడా ఏంటంటే, ప్రైవేట్ సంస్థలు కేవలం వాళ్ళ లాభాల కోసమే పనిచేస్తాయి. పబ్లిక్ సంస్థలు అనేది మన ప్రజల కోసము, మన సొసైటీ కోసము లాభం జరిగేటట్టు పనిచేస్తాయి. ప్రైవేట్ సంస్థలకు ఉన్న కేవలం ఒక లక్ష్యము, ప్రాఫిట్. అది మన ప్రజలు బాగున్నారా, బాలేరా, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా అని చూడరు. కేవలం లాభం వెనుకనే వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఆక్షన్స్లలో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా దీంట్లో పాల్గొనవచ్చు. అంటే రేపు అదానీ, అంబానీ లాంటి పెద్ద కంపెనీలు కూడా వచ్చి ప్రైవేట్ సంస్థలతో పాటు పబ్లిక్ సంస్థల మీద కాంపిటీషన్ చేస్తే ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థలే గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మీ అందరికి తెలుసు, 25,000 కోట్లు, 30,000 కోట్ల బకాయిలు ఇంకా సింగరేణికి వచ్చే ఉన్నాయి. ఇట్లాంటి బకాయిలు పెట్టుకొని కొత్త గనుల కోసము ఆక్షన్లో పాల్గొనాలంటే చాలా కష్టమైన సిచ్యువేషన్. గనులు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల పని చేసే టైం పెరుగుతుంది. తక్కువ మంది కార్మికులతో ఎక్కువ పని చేయించుకుంటారు. జీతాలు కూడా చాలా తక్కువ ఇస్తారు. కార్మికులకు సరైన సదుపాయాలు కూడా ఉండవు. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్కి కావాల్సింది లాభాలు, కానీ కార్మికుల మంచి చెడులు వాళ్ళు పట్టించుకోరు. వేలంలో శ్రావణపల్లితో పాటు మిగిలిన 2 గనులు కూడా చేయిజారిపోతే కార్మికుల కష్టాలు మొదలవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇకనైనా కార్మికుల గురించి ఆలోచించాలి. సింగరేణి గనులు ప్రైవేటైజేషన్ ఆపాలి.
ఏదేమైనా సరే కార్మికుల అండదండగా మేము ఎల్లప్పుడూ ఉంటాము. జై హింద్.